సోనా గార్డెన్. హాయ్ యోస్, వెల్కమ్ టు సోనా గార్డెన్. ఈరోజు మా ఇంటి గృహ ప్రవేశం జరిగింది. మా ఇంటిని చూద్దాం రండి. మా తాతయ్య దారి కనిపించారు. కనిపించారా? ఇది మా యంగంగ్ అత్తగారు అనమాట. అత్తగారు మా గృహప్రవేశం చేసిన పంతులు గారు అనమాట. రండి ఇల్లు చూసేద్దాము. వెరీ సింపుల్, కంఫర్టబుల్ డబుల్ బెడ్రూమ్ హోమ్. నేను ఇంటి గురించి స్పెషల్గా డిస్క్రైబ్ చేయడానికి అయితే ఏమీ లేదు. కామన్గా ఎవరన్నా కంఫర్టబుల్గా ఎలా డిజైన్ చేసుకుంటారో ఇల్లు అలా ఉంది. యాక్చువల్గా మేము కట్టించుకోలేదు ఇది. మా మావయ్య గారికి తెలిసిన వాళ్ళే ఇల్లు అమ్మేస్తున్నారని చెప్పి ఇలా బ్యాంక్ లోన్ వస్తుంది తీసుకోండి బాగుంటుందని చెప్తే సో బ్యాంక్ లోన్కి ట్రై చేశారు. అన్ఫార్చునేట్గా అది సెట్ అయింది. ఎల్ షేప్లో మాకు హాల్ ఇచ్చాడు. స్టార్టింగ్ ఎల్ షేప్లో హాల్ వచ్చింది. సో ఇటువైపు మేము డైనింగ్ పెట్టుకోవచ్చు అండ్ 2 బెడ్రూమ్స్ విత్ అటాచ్డ్ బాత్రూమ్స్. బట్ ఇల్లు స్పేషియస్గా ఉంది, గదులు మొత్తం స్పేషియస్గా ఉన్నాయి. సో ఇంకా కబోర్డ్స్ అవి చేయించుకోవాలి. ముందే చెప్పాను కదా నేను, సింపుల్ డబుల్ బెడ్రూమ్ స్పేషియస్ ఇల్లు ఇది, అంతే. దీంట్లో స్పెషలైజేషన్స్ ఏమీ లేవు. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూము. సో ఈ బెడ్రూమ్లో స్టార్టింగ్ మనకి రూమ్ దిగానే ఎల్ షేప్లోనే వచ్చింది. అది విత్ నడవడానికి అండ్ పక్కన వాష్రూమ్ వచ్చిందనమాట. దాని తర్వాత మనకి బెడ్కి అల్లమరకి మనకి స్పేస్ ఇచ్చారు. అంటే రూమ్ స్టార్టింగ్లోనే లెఫ్ట్ సైడ్ మనకి వాష్రూమ్ ఇచ్చాడు. సో పక్క రూమ్ చూసుకున్నట్లయితే రూమ్ స్టార్టింగ్ నార్మల్గా ఉంది, ఎండింగ్లో వాష్రూమ్ ఇచ్చారు, వాష్ ఏరియా ఇచ్చారు. వంటగదిలోనే పక్కన మళ్ళీ ఒక పూజ గదికి ఇంకొక సెపరేట్ రూమ్లా ఉందన్నమాట. అంటే ఒక రూమ్లోనే ఇటువైపు వంటగది, ఇంకో చిన్న స్పేస్లో పూజ గది వచ్చింది. ఇది మేము ఇంటి ముందు స్పేస్ అనమాట, చాలా విశాలంగా ఉంది. సో పైకి మెట్లు 3 సెంట్స్లో ఒక ఫ్యామిలీ ఉండడానికి కంఫర్టబుల్ ఇల్లు. ప్రతి ఒక్కరూ అందరికీ చెప్పే మంచి మాటల్లో 2 మాటలు ఉంటాయి. ఇల్లు కట్టాలి, నీ కన్న బిడ్డలకి పెళ్ళి చేయాలి. సో మా వాళ్ళు ముందు పెళ్ళి చేస్తారు మాకు. దాని తర్వాత ఇప్పుడు ఇల్లు కొనుక్కున్నారు, కట్టలేదు. మా అత్తగారు వాళ్ళకి ముందు ఇల్లు ఉండేదంట. మా ఆడపడిచికి పెళ్లి చేసిన తర్వాత వాళ్ళు సమ్ రీజన్స్ వాళ్ళు ఇల్లు అమ్మేశారు. సో ఇల్లు అమ్మిన తర్వాత అప్పటి నుంచి మా ఆడపడిచికి ఒకటే కోరిక, మా అమ్మ వాళ్ళు ఇల్లు కొనుక్కోవాలి అని చెప్పి. సో మా అత్తగారు వాళ్ళు సో ఇప్పుడు ఈ పొజిషన్కి మనం తర్వాత చూద్దాం ముందు అన్నట్టు పెద్దవాళ్ళకి వాళ్ళ ఆలోచనలు వాళ్ళకి ఉంటాయి కదా. సో కానీ మేము అస్సలు ఇది ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఎవరు ఊహించింది కాదు, కొనాలని ముందు నుంచి ప్లాన్ చేసింది కాదు. ఎవరికైనా సొంత ఇల్లు ఉండాలని ఉంటుంది, కానీ ఇప్పుడు నిజంగా మేము ఉన్న సిచ్యువేషన్కి మేము ఇల్లు కొనుక్కోవాలని దాని మీద టార్గెట్ చేసి ప్లాన్ చేసుకొని ఇల్లు కొనాలి అని చెప్పేసి అందరం అనుకునే సిచ్యువేషన్లో ప్రస్తుతం సిచ్యువేషన్ లేదు. ఎందుకంటే ఎవరి బాధలు అలాగ ఉంటాయి, ఎవరి ప్రాబ్లమ్స్ అలాగ ఉంటాయి. సో ఛానల్ ఉంది కదా, నేను అన్నీ చెప్పలేను కదా. మా కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మాకున్నాయి. సో వాటిలోనే మేము ఉన్నాము. ఇల్లు కొనుక్కోవాలని అయితే పర్ఫెక్ట్ స్పెషల్ ప్లాన్ లేదు. అనుకోకుండా అంటే అది ఇల్లు కానీ పెళ్ళి కానీ అన్నీ చెప్పిరావు. అవి ఆ టైంకి జరగాలని నీకు రాసుంటే, నీకు సొంత ఇంట్లో ఉండాలని నీ జాతకంలో ఉంటే నువ్వు ఖచ్చితంగా ఉంటావు. నీకు ఆ టైంకి పెళ్ళి జరగాలంటే జరుగుతుంది. నువ్వు ఎంత అందగత్తెవన్నా, నువ్వు అంత విహీనుడు అయినా సరే నీకు జరగాలని ఉంటే నీ టైం వచ్చినప్పుడు నీకు జరుగుతుంది, అంతే. చాలామంది చేతిలో డబ్బు ఉంటుంది, వాళ్ళకి అన్ని అవసరాలకి ఉంటుంది, కానీ వాళ్ళు ట్రై చేసినప్పుడు ఇల్లు కొనుక్కోలేరు కొన్ని విషయాలు. అందుకే అంటారు దేనికైనా సరే టైం రావాలని. అనుకోకుండా మాకు టైం వచ్చింది. ఇందులో 90% మా ఆడపడుచు పంతమని చెప్పాలి. ఖచ్చితంగా మా అమ్మాయికి ఇల్లు ఉండాలి అని ఆ అమ్మాయి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటుంది వాళ్ళ పుట్టింటోళ్ళ కోసం. మమ్మీ తీసుకోవాలంటే ఇప్పుడు మనకు అవ్వదమ్మా అలా అని మా అత్తగారు అంటూ ఉండేది. అయితే మా మామగారు గవర్నమెంట్ జాబ్ వల్ల లోన్ ఇల్లు తెలిసిన వాళ్ళు అవ్వడం వల్ల, వాళ్ళు అడ్జస్ట్ చేసుకోవడం వల్ల, తర్వాత ఇస్తానన్న ముందున్న ఇచ్చేయడం వల్ల
అనుకోకుండా మాకు అలాగా సెట్ అయిందనమాట. అయితే మాకు గృహప్రవేశానికి 2 నెలల ముందు ఏం జరిగిందంటే, మా పెద్ద మావయ్య గారు అనుకోకుండా స్వర్గస్థులయ్యారు, హార్ట్ అటాక్. సో, మేము సంవత్సరం వరకు దిగకూడదు అని చెప్పారు. సో, మేము ఇది లోన్ మీద తీసుకున్నాము. సంవత్సరం వరకు దిగకుండా ఆ ఇంటిని అలా వదిలేయడం అంత కరెక్ట్ కాదని అనిపించింది. సో, పంతులు గారిని అడిగినప్పుడు ఆడపడుచుంటే ఆడపడుచుతో మీరు కార్యక్రమం కానిచ్చేసి రెంట్‌కి ఇచ్చేయండమ్మా. మీరు ఆ తర్వాత మీకు సంవత్సరం అయ్యాక మీరు ఉందురు గానీ అప్పుడు అని చెప్పారు. మా ఆయన ఎప్పుడో వీరభద్రుల సంబరం ఉందని చేసుకుంటానని మొక్కుకున్నారంట. సో, అప్పుడు తర్వాత వీరభద్రుల సంబరం చేసుకుని వెళ్దామమ్మా అని చెప్పేసి మా అత్తగారు ఇంక ఈ డెసిషన్ తీసుకున్నారు. మా అత్తగారు ఇంటి పక్కనే వారాహి మాత గుడి ఉంటుందండి. మా అత్తగారు ఎప్పుడూ ఫ్రీక్వెంట్‌గా వెళ్తూ ఉంటారు. సో, మా అత్తగారికి కొంచెం సెంటిమెంట్. సో, కాబట్టి అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి మేము గృహప్రవేశానికి స్టార్ట్ అయ్యాము. సో, మా ఇద్దరు వదినలు, మా ఆడపడుచులు ఉన్నారు కదా, మా ఆడపడుచులే మొత్తం చేశారండి. మా చిన్న వదిన రాముడు వదిన సచ్ ఏ బ్యూటిఫుల్ కైండ్ హార్ట్ పర్సన్ అండి. తను మా మావగారులకి ఎప్పుడు సపోర్ట్గా ఉంటారు తను. మా ముగ్గురు వదినలు హేమ వదిన అండ్ రాముడు వదిన అండ్ మా విజయ ముగ్గురు చక్కగా ఇంటి గృహప్రవేశాన్ని చక్కగా కంప్లీట్ చేశారు. వాళ్ళ మంచి కోరుకునే ఆడపిల్లలు వాళ్ళ ఇంటి గృహప్రవేశం చేస్తే ఎవరికి మాత్రం మంచిగా ఉండదు చెప్పండి. ఇంటి ఆడపడుచులు బాగుంటేనే కదా మేము కూడా బాగుండేది. వాళ్ళు మా గృహప్రవేశం చేయడం మాకు చాలా హ్యాపీగా అనిపించింది. అనుకోకుండా ఆటంకం వచ్చి జరిగిన ఇలా కూడా మా ఆడపడుచులతో మాకు ఇల్లు గృహప్రవేశం చేయడం మాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. పదండి పదండి అంశి పద. ఇంకా మా తమ్ముడు మా అత్తగారి ఎవర్ గ్రీన్ ఫేవరెట్ అల్లుడు. హీఈస్ ఆల్సో సచ్ ఎ గుడ్ పర్సన్ అండి. మా ఫ్యామిలీలో చాలా తొందరగా కలిసిపోయారు. అండ్ వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా చాలా రెస్పెక్టబుల్గా ఉంటారు. అండ్ మంచి చెడుకి మనందరం ఒకటే నిలబడతారండి. మా తమ్ముడు వాళ్ళ ఫ్యామిలీ చాలా మంచిగా ట్రీట్ చేస్తారు మా అత్తగారు వాళ్ళని. మాది చాలా పెద్ద ఫ్యామిలీ అండి. సో, మేము ఒక 1 year అయిపోయాక మేము ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మా అత్తగారు వాళ్ళు అప్పుడు అందరికీ కూడా ఇన్వైట్ చేస్తాము. ఇప్పుడు ఇట్లా చేసుకుంటున్నాం కాబట్టి మా ముగ్గురు ఫ్యామిలీసే వచ్చి మా అమ్మ వాళ్ళు, మా ఆడపడుచు వాళ్ళ ఫ్యామిలీ అండ్ మా ఇద్దరు ఆడపడుచులు పిల్లలు అంతేనండి. ఇంకెవరిని పిలవలేదు. అమ్మమ్మ తాతయ్య వీళ్ళనే పిలిచాము. సో, 1 year తర్వాత మేము ఇంటిని మళ్ళీ ఏ విధంగా చేసుకున్నామో మా అత్తగారు వాళ్ళు దిగుతారు కదా, అప్పుడు నేను వీడియో పెడతాను. యాక్చువల్లీ నేను మా ఇంట్లో ఏం జరిగినా యూట్యూబ్లో పెడతాను కదా. సో, ఇప్పుడు మా రిలేటివ్స్ అందరూ చాలా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటారనమాట. సో, వాళ్ళు ఎవరు కూడా చూడలేదు కాబట్టి నా వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. సో, నేను అంతా పని వల్ల మన తెల్లవారుజామున 3 గంటలకి లేవటం వల్ల నాకు అసలు నిద్ర లేదు. సో, నాకు ఎడిట్ చేయడానికి అందుకే టైం పట్టింది. యాక్చువల్గా ఈరోజు నాకు ఫంక్షన్ జరిగితే ఈరోజు ఈవినింగ్కి కానీ రేపు మార్నింగ్కి, ఈరోజు నైట్ పెట్టేస్తాను లేదా రేపు మార్నింగ్కి నేను వీడియో పోస్ట్ చేసేస్తాను. అండ్ మేము కూడా ఇల్లు మారాము అండ్ పాపని స్కూల్లో వేసాము. నాకు ఇంట్లో పనికి అండ్ నాకు ఓట్లు హడావిడి ఇవన్నీ స్టార్ట్ అయినాయి కదా, నాకు వర్క్ ఎక్కువ ఉంది. సో, నాకు కుదరట్లేదనమాట. మా హస్బెండ్ షూటింగ్స్కి వెళ్తున్నారు, స్టార్ట్ చేశారు. దేవుడి దేవుడు ఇదంతా మంచిగా జరగాలని కోరుకుంటున్నాను. సో, లిటిల్ బిజీ వల్ల నేను వీడియోస్ కూడా పోస్ట్ చేయట్లేదు. మా తమ్ముడైతే ఎడ్యుకేషన్ ఛానల్ చేసే అని అంటున్నాడు. కానీ ఇది యాక్చువల్గా నేను మా ఫ్యామిలీ కోసమే నేను ఈ ఛానల్ పెట్టుకున్నానండి. నాకు మొక్కలు పెంచడం ఇష్టం. అప్పుడప్పుడు ఆ వీడియోస్ పెడతా ఉంటాను. మా ఫ్యామిలీలో ఏ అకేషన్ జరిగినా కూడా నేను పోస్ట్ చేస్తాను. మా రిలేటివ్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా దీన్ని చూస్తారు. నేను యూట్యూబ్లో ఏదో సెన్సేషన్ అయిపోవాలి, ఏదో చేసేయాలి అట్లాగా నేను ఆ థాట్తో అయితే నేను చేయలేదు. సో, నేను దూరంగా ఉన్నప్పుడు మా మమ్మీ వీడియోస్ చూస్తూ సో మై డాటర్ ఈజ్ ఓకే అని అనుకుంటుంది. నేను అలా కూడా థాట్ చేసి నేను మా ఇంట్లో జరిగిన ఫంక్షన్స్ అవి పెడతా ఉంటాను. అంటే మా రిలేటివ్స్కి మాకు ఎప్పుడు దూరంగా ఉన్నా కూడా మీ అందరం ఇవన్నీ చూసుకుంటూ అంత బాగానే ఉంది అని అనుకోవడానికి మా ఫ్యామిలీ ఛానల్ ఇది యాక్చువల్గా.
సో అందుకే సబ్స్క్రైబర్స్ కూడా అందరూ మ్యాక్సిమం మా వాళ్ళు ఉంటారు, నా ఫ్యామిలీ వాళ్ళు. సోనా గార్డెన్కి మొక్కలు ఇష్టమైన వాళ్ళు కొంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. నేను 1000 సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత సో నేను వాళ్ళందరికీ కూడా పేరు పేరున థ్యాంక్స్ చెప్తూ నేను ఒక స్పెషల్ వీడియో చేస్తాను మీ అందరికీ. ఎందుకంటే నాకు కూడా ఓపిక లేదు, అంత ఓపికగా మీరు నా ఛానల్ని పట్టుకునే ఉన్నారు. నేను ఎక్కువ ఎఫర్ట్ పెట్టలేకపోతున్నాను ఛానల్కి. సో డెఫినెట్గా కూడా నా 100% ఇస్తాను. నెక్స్ట్ మంత్ నుంచి నేను ఛానల్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం అనుకుంటున్నాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. అక్కడ నుంచి ఈడ మా హస్బెండ్ వాళ్ళ అమ్మ అంటే మా అత్తగారు వాళ్ళ పిన్ని అనమాట, మా అమ్మమ్మ వాళ్ళ చెల్లి. మా అమ్మమ్మ అంటే మా ఆయన వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ చెల్లి. ఇంక మా డాడీ కూడా వచ్చారు, మార్నింగే వచ్చారు మా మమ్మీ. ఇంకా ఈ బిందెలు ఇవన్నీ చేసుకోవడం మా వదిలిలో మా మమ్మీ వాళ్ళే చక్క పెట్టుకున్నారు. మేమేం ముట్టుకోకూడదు అని చెప్పారనమాట. సో వాళ్ళే చక్క పెట్టుకున్నారు. పాపం పొద్దున్నే తెల్లవారుజామునే వచ్చారు మా వదిలిలో మా మమ్మీ వాళ్ళు. గ్రీన్ సారీ ఇప్పుడు మా తోటికోళ్ళు అనమాట, మా బావగారు వాళ్ళ ఆవిడ పిల్లలు వచ్చారు. ఎప్పుడైనా ఏదైనా జరిగినా అది మన మంచికే అనుకోవాలండి. సో ఏదన్నా దేవుడు ఏమన్నా చేశాడంటే దానికంటూ రీజన్ ఉంటుంది. ఇంట్లో పొయ్యే వెలిగించబోతున్నారు అనమాట. సో చక్కగా చేసి పెట్టారు. మాకు తెల్లవారుజామున 3కి మాకు గృహప్రవేశం ముందు తెల్లవారుజామున 3కి వర్షం పడిందండి. మేము కొంచెం టెన్షన్ పడ్డాము. ఎలాగో ఫంక్షన్ పెద్దగా ఏం చేయట్లేదు కాబట్టి ఓకే. కానీ అంత వర్షం ఉంటే మేము ఇంటి దగ్గర నుంచి అక్కడికి వెళ్ళడానికి కూడా లేనట్టుగా ఉంది కదా. సో కాబట్టి కొంచెం టెన్షన్ పడ్డాం. బట్ ఏంటంటే ఎందుకో కొంచెం అలా వర్షం వచ్చి పోన్లే చల్లబడింది అని అనుకున్నాను అనమాట. కొంచెం వర్షం వచ్చి దానికి అదే ఆగిపోయింది. సో మట్టి అది కొంచెం తడి అయింది. సో ఏమైనప్పటికీ కూడా అక్కడ పేర్చి చక్కగా పెట్టారు. ఒక దాని మీద ఉలవలు, ఒక దాని మీద పాలు పొంగించమని చెప్పారు. సో రైట్ సైడ్ మనం ఎప్పుడు పాలు పొంగించేది మనం గృహప్రవేశం చేస్తున్నప్పుడు రైట్ సైడ్ మనము అది ఏదో అదేమో సంథింగ్ చెప్పారు నాకు పంతులు గారు, నాకు అది గుర్తులేదు. ఇప్పుడు మేము పెట్టుకున్న దానికి రైట్ సైడ్ పాలు పెట్టాలంట. అవతల వైపు వేరేది ఏదైనా పెట్టుకోవచ్చు. అంటే మాకు ఉలవలు పెట్టుకోమని చెప్పారు, అందుకని పెట్టారనమాట. పుల్లల పొయ్యి మెయింటెనెన్స్ అలవాట్లేదు కదా. బిడ్డలిద్దరూ పొయ్యలు ఎత్తున్నారండి. పొయ్యి మీద పాలు పెట్టాము. ఇవేంటి ఉలవలా? ఇప్పుడు పరవన్నం వండుతారా? పరవన్నం వండబోతున్నారు. వదిన మరదల సహకారంతో గృహప్రవేశాన్ని దిగ్విజయంగా పూర్తి చేసాం అన్నమాట. సరే సంవత్సరం తర్వాత పార్టీ ఇస్తాం వదిన. ఈలోపు పంతులు గారు పసుపు నీళ్ళు ఇచ్చి మామిడాకులతో మొత్తం ఇల్లంతా శుద్ధి చేయమని చెప్పారు. సో మా పెద్ద వదిన హేమ అనమాట, తను మా హేమ వదిన మొత్తం ఇల్లంతా శుద్ధి చేస్తున్నారు. వాస్తవాన్ని స్థాపయాన్ని పూజాన్ని ఇద్దరు కూడా పట్టుకుని ఈ యొక్క నదిని మధ్యలో భాగాన్ని పెట్టండి. ఓం ఇంకా మార్నింగ్ మాకు 6:15కి మాకు గృహప్రవేశం కాబట్టి 3 నుంచి మేము హడావిడిగానే ఉన్నాము. సో అంతా అయిన తర్వాత టిఫిన్స్ చేస్తున్నాం అనమాట. పిల్లలందరూ మంచి ఆకలి మీద ఉన్నాము, లేట్ అయిపోయింది అప్పటికే. సో పూజ అంతా అయిపోయిన తర్వాత 10 కల్లా అయిపోయిందండి. 9:30 ఆ టైం కల్లా మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో అందరం కలిసి టిఫిన్స్ చేసాము. స్టిల్ వెయిటింగ్ ఫర్ పాలు పొంగడం. ఇప్పుడు మా యంగ్ లాస్ట్ వెరీ చిన్న అత్తగారు, ఆమె చాలా చిన్నదే, బట్ ఏంటంటే వరుసకు అత్తగారు అవుతుంది మాకు అంతే. ఇందాక అమ్మమ్మ చూపించాను కదా, సామలగూడ అమ్మమ్మ వాళ్ళ చిన్న కూతురు అనమాట ఆమె.
కట్టెలు మా ఆయన బాగా ఏరి తెచ్చినట్టున్నాడు. మా మొహాలన్నీ ఎర్రగా అయిపోయినాయి దెబ్బకి. మంట సరిగ్గా రావట్లేదు. వేరే పుల్లలు ఏమన్నా అందుకు అన్నాం. బెరళ్ళేస్తే బాగుంటుందేమో అన్నాను. బెరడేస్తే ఇంకా పొగ వచ్చేస్తుందమ్మా అని చెప్తున్నారేమో. కానీ అంతసేపు పాలు మరగడం వల్ల ఏంటో కానీ పరమాన్నం చాలా టేస్ట్గా ఉంది. అస్సలు పరమాన్నం నేను స్వీట్స్ ఏం తిన్నాను, కానీ పరమాన్నం మాత్రం చాలా స్వీట్గా వచ్చిందండి. చాలా చాలా బాగుంది. పూజ అయిపోయిన తర్వాత ప్లేస్ నేను పూజ జరుగుతున్నప్పుడు ఎక్కువ తీయడానికి నాకు అవ్వలేదు మిగతా పనుల వల్ల. సో బయట మేము ఒక కార్పెట్ని పెట్టేసాము. మళ్ళీ ఎక్కువ కొంచెం లైట్గా వర్షం కూడా వచ్చింది కదా, నడవడానికి కూడా ఇబ్బంది పడకుండా ఎవరు జారకుండా. సో ఒక కార్పెట్ని పెట్టాము. మా మామగారు మా హస్బెండ్ అది చూస్తున్నారు. ఈలోపు మా వదిన వాళ్ళందరూ టిఫిన్స్ చేస్తున్నారు. సో మేము తిన్నాం కాబట్టి మా అత్తయ్య టీ పెట్టారు. టీ అందరికీ సర్వ్ చేయము అన్నారు. అగైన్ పొయ్యి దగ్గరికి వచ్చాం. స్టిల్ వెయిటింగ్ ఫర్ పొంగింగ్. ఆ పొగకి ఇంకా పరుగు అనమాట. కళ్ళు మండిపోతున్నాయి. కానీ పరవాన్నం మాత్రం చాలా టేస్ట్గా వచ్చింది. చూడండి, స్టార్టింగ్ ఇలాగ ఒక గదిలోనే ఇటువైపు పూజ గది ఇచ్చి ఆ తర్వాత వంట గది ఇచ్చారనమాట. సూపర్. రెండమ్మ ఆడబిడ్డలు వెళ్ళనమ్మ, అమ్మ బాబా వెళ్ళనమ్మ, ఏనమ్మ. ఆ వీడియో తీయడానికి నేను పట్టుకోవడం అంత కాదు. దెబ్బకు చూడండి ఎంత దారుణంగా. మా యానగడ అయితే ఆపేండి రోయ్ అని ఇంక వెంటనే కళ్ళు మండిపోతున్నాయి పాపం వాడికి. ఈలోపు మా హర్ష లిల్లీ కూడా స్కూల్ నుంచి వచ్చేసారు. లంచ్ టైంలో ఇంక మా డాడీ తీసుకొచ్చారన్నమాట. 3 గంటలకు లేవడం వల్ల మా వాళ్ళు అందరూ స్లీప్ వేసేసారు. ఇంకా బయట అమ్మమ్మ వాళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు. సింపుల్ స్పేసియస్ కంఫర్టబుల్ హోమ్ ఎలా అనిపించిందండి మీకు? కామెంట్లో తెలియచేయండి. అండ్ లంచ్ కాబట్టి నెక్స్ట్ ఏమేమి వచ్చాయి అనేది మనం చూద్దాము. వెజ్ పెట్టుకుంటాం కాబట్టి గృహప్రవేశానికి కామన్ అప్పడాలు, పెరుగు అండ్ అన్నం. కానీ పులిహోర ఉందండి, అద్భుతం. దొండకాయ కర్రీ, క్యారెట్ వేపుడు, ఉంగర పుల్ మక్కని అండ్ బొబ్బట్టు, పులిహోర. దేవుడికి పెట్టేసాం. ఆ తర్వాత మేమందరం ఆరగించడం స్టార్ట్ చేసాం. కొంతమంది ఇంట్లో కూర్చొని తిన్నారు పిల్లలతో, కొంతమంది హాల్లో, కొంతమంది బయట హ్యాపీగా మాట్లాడుకుంటూ తిన్నాం అనమాట. వీళ్ళందరూ మా అత్తగారి కొలీగ్స్ అండి. సో మమ్మల్ని యూట్యూబ్లో పెట్టేస్తావా అమ్మాయి అని అన్నారు. మా అత్తగారి ఫ్రెండ్స్ అని చూపించకపోతే ఎలాగ మా సబ్స్క్రైబర్స్కి అని చెప్పాను. మా అత్తగారు పెద్ద మిషనిస్ట్ తెలుసు కదా మీకు ఆల్రెడీ. నేను హారిక, మా పెద్ద బావగారు తిరుమల బావగారు వాళ్ళ అమ్మాయి అనమాట. హస్బెండ్ సర్చ్ చేసి వస్తున్నారు. మా ఆడపడుచు వాళ్ళ అక్క వాళ్ళు, వాళ్ళ అత్తగారు వాళ్ళు వచ్చారనమాట. మా ఆడపడుచు వెళ్ళి వెంటనే వెల్కమ్ చేస్తుంది తనకి. మా ఇంటి అల్లుడు గారి ఫ్యామిలీ అనమాట. ఇలా మేమందరం చాలా హ్యాపీగా మా గృహప్రవేశాన్ని సెలబ్రేట్ చేసుకున్నామండి. మీ అందరికీ కూడా ఇల్లు నచ్చింది అనుకున్నాం. ఎలా ఉందనేది కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మేము ఆంధ్రాలో కాకినాడలో కొనుక్కున్నాం. ఇల్లు చూసారు కదా, ఈ ఇల్లు ఎంత ఉండొచ్చు అనేది కూడా గెస్ట్ చేసి కామెంట్ రూపంలో తెలియచేయండి. దిష్టి పెద్దదురా అయ్యా. మీకు ఎంత నచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. లైక్, షేర్, సబ్స్క్రైబ్ సోనగాడండి.